ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీకి తెరలేవనుందా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? పార్టీ పెడితే దాని పేరేంటి? అసలు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన రాజకీయ లక్ష్యం ఏంటి? టీడీపీ జనసేన కూటమిని టార్గెట్ చేస్తారా, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుపై గురి పెడతారా? విజయసాయి కొత్త పార్టీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందా, లేక వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకుకే గండిపడుతుందా? కొత్త పార్టీకి సామాజికంగా రాజకీయంగా ఎంతవరకు ఆదరణ లభిస్తుంది? ఇప్పటికే చిన్న చితక పార్టీలకు పెద్దగా ఆదరణ లేని ఏపీలో మరో పార్టీ మనుగడ సాధ్యమేనా? విజయసాయిరెడ్డి పార్టీ వెనక ఉన్న రాజకీయ లెక్కలేంటి? ఆయన పార్టీ పెట్టడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. పొలిటికల్ రీఎంట్రీకి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన రాజకీయ రీఎంట్రీకి సంబంధించి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానని ఇప్పటికే సోషల్ మీడియా వేదికల ద్వారా మాజీ ఎంపీ స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉండగానే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత కీలక నేతగా ఎదిగిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ తరఫున 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికల తర్వాత ఆయన వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తన భవిష్యత్తును వ్యవసాయానికి అంకితం చేస్తానని కూడా చెప్పారు. కానీ కొంతకాలానికి ఆయన రాజకీయాలపై మళ్లీ ఆసక్తి చూపించారు. దీంతో బీజేపీ, టీడీపీ, జనసేన లేదా తిరిగి వైసీపీలోకి ఆయన వెళ్లే అవకాశాలపై ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ మార్గాలేవీ కార్యరూపం దాల్చకపోవడంతో చివరకు సొంత రాజకీయ వేదిక వైపు విజయసాయిరెడ్డి అడుగులు వేస్తున్నారన్న చర్చ మొదలైంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. విజయసాయి కొత్త పార్టీ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? అది కేవలం వ్యక్తిగత రాజకీయ పునరాగమనానికి వేదికగా ఉంటుందా, లేక ఏపీలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు వెళతారా అనే చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే కొత్త పార్టీకి రాజకీయ ప్లేస్ ఉంటుందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమి అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీతో పాటు పలు చిన్న పార్టీలు కూడా తమ రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గతంలోనూ పలువురు మాజీ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు కొత్త రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారు. కానీ వాటిలో చాలా పార్టీలు రాష్ట్ర స్థాయిలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకును నిర్మించుకోలేకపోయాయి. అందుకే విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి ముందున్న అతిపెద్ద సవాలు పార్టీని ప్రకటించడం కాదు, దాన్ని సంస్థాగతంగా నిర్మించడం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే వైసీపీకి ఒక స్థిరమైన రాజకీయ గుర్తింపు, నాయకత్వం, కేడర్ ఉన్న పరిస్థితుల్లో అదే సామాజిక రాజకీయ వర్గాల నుంచి విజయసాయి ఎంత మేరకు మద్దతు కూడగట్టగలరన్నది కీలకం. అయితే కొత్త పార్టీకి ఒక అవకాశం కూడా ఉందట. అధికార కూటమిపై అసంతృప్తిగా ఉన్నవారు, వైసీపీపై ప్రత్యామ్నాయం కోరుకునేవారు, ప్రస్తుత రాజకీయాలకు భిన్నమైన వేదికను కోరుకునే వర్గాలు విజయసాయి పార్టీ వైపు చూస్తాయన్న చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి ఇటీవలి రాజకీయ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన విమర్శలు అధికార టీడీపీ కూటమిపైనే కాకుండా వైసీపీ పైన కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ, రాజకీయ కక్ష సాధింపుల వంటి అంశాలపై ఆయన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని తిరస్కరించిన ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదంటూ వైసీపీపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఇది విజయసాయి కొత్త పార్టీ రాజకీయ వ్యూహానికి కీలక సంకేతంగా మారొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే టీడీపీకి ప్రత్యామ్నాయంగా మాత్రమే కాకుండా వైసీపీకి కూడా ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది. అలా జరిగితే విజయసాయి పార్టీకి ప్రధాన రాజకీయ సవాలు 2 వైపులా ఉంటుంది. ఒకవైపు అధికార కూటమి, మరోవైపు ఇప్పటికే బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ. మరి విజయసాయి 2 పార్టీల మధ్య తనకంటూ ప్రత్యేక రాజకీయ స్థలాన్ని ఎలా సృష్టించుకుంటారన్నదే అసలు సవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేస్తే దాని ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది అన్నదే ఇప్పుడు అసలు రాజకీయ లెక్క. ఒకవేళ విజయసాయి తన పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడితే ప్రధాన పార్టీల ఓటు బ్యాంకులో కొంత చీలిక రావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంతమేర కొత్త పార్టీ వైపు మళ్లితే దాని ప్రత్యక్ష ప్రయోజనం అధికార కూటమికి కలిగే అవకాశం ఉందన్నది ఒక విశ్లేషణ. మరోవైపు విజయసాయికి వైసీపీలో ఉన్న పరిచయాలు, పాత సంబంధాలు, ఆ పార్టీలోని నాయకత్వంతో ఉన్న అనుభవం కారణంగా
కొంతమంది వైసీపీ నేతలు ఆయన వెంట నడిచే అవకాశం ఉందన్న చర్చ కూడా ఉంది. అదే జరిగితే కొత్త పార్టీ ప్రభావం వైసీపీ ఓటు బ్యాంకుపై పడే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే విజయసాయి పార్టీ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది ఇప్పుడు తేల్చడం కష్టం. అది పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల సంఖ్య, అభ్యర్థుల ఎంపిక, కూటములపై నిర్ణయం, పార్టీ విధానాలు, ముఖ్యంగా ప్రజల్లో వచ్చే స్పందనపై ఆధారపడి ఉంటుంది. విజయసాయిరెడ్డి రాజకీయ ప్రస్థానంలో కీలకమైన అధ్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాగింది. ఇప్పుడు అదే రాజకీయ నేపథ్యం నుంచి బయటకొచ్చి సొంత పార్టీని నిర్మించాలంటే ఆయనకు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. కేవలం వ్యక్తిగత పరిచయాలు, మాజీ ఎంపీగా ఉన్న గుర్తింపు సరిపోదు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు క్యాడర్ను నిర్మించాలి, యువతను ఆకర్షించాలి, వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ముఖ్యంగా ఎందుకు విజయసాయి కొత్త పార్టీ అన్న ప్రశ్నకు ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. వైసీపీకి ప్రత్యామ్నాయమా, టీడీపీకి ప్రత్యామ్నాయమా, లేక రెండు ప్రధాన పార్టీలకు భిన్నమైన రాజకీయ వేదిక? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా పార్టీ జెండా, అజెండా, విధానాలు ఉంటేనే విజయసాయి కొత్త పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఏర్పడే అవకాశం ఉంటుందని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ఏపీలో గతంలో ఏర్పడిన అనేక చిన్న పార్టీల మాదిరిగానే మరో పార్టీగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. మొత్తంగా చూస్తే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏపీలో రాజకీయ సమీకరణాలను మార్చగలదా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ ఆయన పార్టీ పెడితే మాత్రం దాని ప్రభావం ప్రధానంగా వైసీపీ ఓటు బ్యాంకు పైన, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికపైన పడే అవకాశం ఉందన్న చర్చ మాత్రం మొదలైంది.